శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. ఒకసారి ఒక మహనీయుడు ఇంటికి వస్తే ఆ కొడుకులు సరిగ్గా ఆదరించకపోతే ఆ మహనీయుడు ఆగ్రహించి వెళ్ళిపోయాడు. దాంతో తండ్రికి కోపం వచ్చి కొడుకుల్ని మీకు ఇంట్లో స్థానం లేదు అని బయటికి పంపించేస్తే, అందులో కుమారుడు హిమాలయాల్లో పరమేశ్వరుడు గురించి ఘోరమైన తపస్సు చేస్తే చివరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మా తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు, నాకు కైలాసంలో స్థానం ఇవ్వు అని అడిగితే, శరీరం వదిలేశాక నా లోకంలో నివసిస్తావు అని శివుడు వరం ఇచ్చాడు. ఆ యువకుడు అందగాడు, శివానుగ్రహంతో వెలిగిపోయేవాడు. ఆ తర్వాత గురువు దగ్గర వేదాధ్యయనం చేస్తూ ఉంటే ఒక రాజకుమారి చూసి మోహించింది. అప్పుడు వాళ్ళిద్దరూ కలవాలనుకున్నారు. ఎక్కడ కలవాలి అంటే ఒక పుష్పాన్ని దంతానికి తాకించి పుష్పదంతం అనే చోట కలవాలి అని ఒక సైగ చేసుకున్నారు. ఆ రకంగా పుష్పదంతుడయ్యాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. మరణానంతరం కూడా పుష్పదంతుడనే గంధర్వుడయ్యాడు. హాయిగా కైలాసంలో ఉండేవాడు. అతనికి